హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇవేంటో తెలుసా? నారింజలండి. మనకి వింటర్ సీజన్లో బాగా ఎక్కువగా దొరుకుతాయి. సో ఈ సీజన్లోనే మనకి బోన్స్ వీక్నెస్ అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఎముకల్ని గట్టిగా ఉండడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పళ్ళకి కూడా చాలా మంచిదండి ఈ నారింజ అనేది. సో ఇది జ్యూస్ కన్నా డైరెక్ట్గా తొక్క తీసుకుని తినడం అనేది చాలా మంచిదండి. కానీ దీంట్లో ఆర్గానిక్ బెల్లం యాడ్ చేసి నేను జ్యూస్ చేస్తాను. ఇప్పుడు ఈరోజు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా జ్యూస్ చేస్తున్నాను. సో ఈ విధంగా నేను జ్యూస్ చేశానండి. సో ఇందులో ఇప్పుడు బెల్లం యాడ్ చేస్తాను. గింజలు తీయట్లేదండి, నేను గింజలతోనే తాగుతాను. కానీ గింజలు మనం తీయకూడదండి. మనం డ్రింక్ చేసేటప్పుడే ఈ గింజలు ఏవైతే ఉన్నాయో నారింజ గింజలని చప్పలించి బయటకు ఉయ్యాలండి. ఎందుకు చప్పలించాలంటే ఇందులో జిగురుగా ఉండే పదార్థం మనకి చప్పలించేటప్పుడు తెలుస్తుంది. సో ఆ జిగురు ఎముకలకు కూడా చాలా మంచిదటండి. సో అందుకనే నేను దీన్ని ఫిల్టర్ చేయకుండానే డైరెక్ట్గా గ్లాస్లో పోస్తాను. సో ఇందులో బెల్లం యాడ్ చేస్తున్నానండి. నేను ఇంత యాడ్ చేయను, కొద్దిగా తీసుకుంటున్నాను. ఇందులో పౌడర్గా మెత్తగా ఉన్నదాన్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో వాటర్ కూడా ఏమీ యాడ్ చేయట్లేదండి. ఇలా గ్లాసుల్లో వేసుకుంటున్నాను. ఓకే అండి. సో మీరు ఎలా ట్రై చేయండి. ఈ గింజలు మాత్రం పడేయొద్దండి, వీటిని కూడా చప్పలించి బయటికి వేయండి. ఓకేనండి. బాయ్ అండి.